హలో అండి, ఈరోజు వీడియోలో మొక్కజొన్నలతో బూరెలు తయారు చేసి చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పే టిప్స్తో కనుక ఈ మొక్కజొన్న బూరెలు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే పొంగే బూరెలను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను మొక్కజొన్న బూరెల కోసం 5 మొక్కజొన్న పొత్తులను అయితే తీసుకున్నాను. ఈ మొక్కజొన్న బూరెలు చేయడానికి పర్టికులర్గా మొక్కజొన్న పొట్టలు కొంచెం ముదిరివి అయితేనే మనకి బూరెలు చేసుకోవడానికి సులువుగా ఉంటాయి. అలాగే ఈ బూరెలు చేయడానికి స్వీట్ కార్న్ మొక్కజొన్న పొట్టలు కూడా పనికిరావండి. మనం దేశవాళీ నాటు మొక్కజొన్న పొట్టలే, అవి కూడా కొంచెం ముదిరినవి అయితేనే కొంచెం బెల్లం ఎక్కువ పడతాయి, అలాగే నిల్వ కూడా ఉంటాయి. అందుకే కొంచెం ముదిరివే తీసుకోవాలి. వాటిని జస్ట్ కూర తగిలిస్తే కొంచెం గట్టిగా ఉంటే వాటిని ముదురుగా కన్ఫర్మ్ చేసుకొని మనం వాటిని అయితే బూరెలకు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొక్కజొన్న పొట్ట నుండి గింజలను అయితే వేరు చేస్తున్నాను. ఫస్ట్ 2 లైన్స్ కూడా ఇవి ముదిరిని కాబట్టి మనకు వలవడానికి కష్టంగా ఉంటాయి. అందుకే ఇక్కడ స్పూన్ కానీ చాక్తో కానీ ఇలా ఫస్ట్ 2 లైన్స్ పీల్ చేసుకుంటా తీసి ఆ తర్వాత మిగిలినన్నీ కూడా ఈజీగా మన చేత్తోనే విత్తనాలను అయితే వేరు చేయొచ్చు. ఇలా మొక్కజొన్న పొట్ట నుండి విత్తనాలను వేరు చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి చెరుక్కోవాలి. ఇలాగా చెరగడం వలన మొక్కజొన్న పొట్టలను ఒలిసినప్పుడు మనకి పైనుండి వచ్చే పీసు అలాగే పొట్టు కూడా మొత్తం పోతుంది. ఇప్పుడు ఇంకా నాకు 5 మొక్కజొన్న పొట్టలకు గాను 3 గ్లాసుల నిండా మొక్కజొన్న గింజలు అయితే వచ్చాయి. వీటిని ఇంకా మిక్సీ అయితే పట్టుకున్నాము. మొదటగా మిక్సీ పట్టేటప్పుడు 3 యాలకులు వేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా మొక్కజొన్న గింజలు వేస్తూ బరగ్గా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. వీటిని తర్వాత నేను మళ్ళీ గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మొక్కజొన్న గింజలు కోర్స్గా పట్టిన తర్వాత మనకు ఇక్కడ గ్లాసుల్లోకి వచ్చేసి నేను బెల్లం అయితే చూసుకుంటున్నాను. కనీసం నాకు 1/2 కిలో వరకు అయితే బెల్లం పట్టాయి. బెల్లం కూడా కొలత వైజ్గా అస్సలు తెలియదండి. మనం మొక్కజొన్న గింజలను బట్టే మనకి ఇక్కడ బెల్లం ఎక్కువగానో తక్కువగానో పడుతుంది. మనం లేత గింజలు తీసుకుంటే బెల్లం తక్కువ పడుతుంది, అప్పుడు బూరె స్వీట్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. అదే మనం మొక్కజొన్న గింజలు కనుక కొంచెం ముదిరివి తీసుకుంటే బెల్లం ఎక్కువ పడుతుంది, అలాగే బూరె కూడా స్వీట్నెస్గా ఉంటుంది. అందుకే మనం బూరె చేసుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మొక్కజొన్నలు ముదిరివైతేనే తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా బ్రెడ్ గ్రైండర్లో బెల్లం వేసినా మొక్కజొన్న గింజలు వేసినా అవి ఎగిరెగిరి పడతాయి. అందుకే ముందు మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా పట్టి ఆ తర్వాత బ్రెడ్ గ్రైండర్లో వేసుకుంటున్నాను. అదే బ్రెడ్ గ్రైండర్ కాకుండా పెద్ద గ్రైండర్ ఉంటే డైరెక్ట్గా మొక్కజొన్న గింజలు బెల్లం కూడా వేసేసుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా ఫైన్గా పట్టుకోవచ్చు. కానీ గ్రైండర్లో కొంచెం బూరె అనేది మెత్తగా వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ గ్రైండర్లో వేసినప్పుడు చాలా జారుగా ఉంది, కానీ మొత్తం గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఇలా మనం ఇంట్లో వేసుకునే గారెపిండి ఎలా వస్తుందో చేతికి అలా గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ తడి క్లాత్ మీద బూరెని తయారు చేసుకుని నూనెలో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ తడి క్లాత్ అయినా పర్లేదు, లేదా కవర్ మీద అయినా సరే బూరె చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ బూరె కాలడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవచ్చు. ఈ మొక్కజొన్న బూరెలు చాలా ఈజీ అండి. కొబ్బరి బూరెల కన్నా కూడా చాలా సూపర్గా టేస్టీగాను అలాగే అందరికీ కూడా ఇలాగ పొంగి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నేను చెప్పిన టిప్స్తో కనుక మొక్కజొన్న బూరెలు తయారు చేసుకుంటే మినిమం 10 days వరకు కూడా నిల్వ ఉంటాయి. బూరెలు అనగానే పాకం చూసే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా మొక్కజొన్న బూరెలు అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఈసారి కనుక మీరు మొక్కజొన్న బూరెలు తయారు చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్స్తో ఈ బూరెలను ఒకసారి తయారు చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.